మటన్ దాల్చా మద్యం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. మటన్ దాల్చా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో మటన్ దాల్చా ఏంటంటారు అసలు? ఇది అంటే పప్పు చారులో మటన్ అండి. మటన్ విత్ మనం సపరేట్ గా మటన్ కర్రీ పప్పు చేసుకోకుండా పప్పులోనే ఇంక్లూడింగ్ మటన్ వేసి చేసేసుకుంటాం. ఓ బాగుంది ఇదేదో. సో స్టార్ట్ చేద్దామండి. Start అయితే ముందుగా ఏం చేయాలి? పాన్ Stove on చేసాం. స్టవ్ ఆన్ చేసేసుకుంటాం. ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం వేగినాక మామూలుగా మనం పప్పుచారులో ఆవాలు జీలకర్ర వేసుకుంటాం. ఇది మటన్తో కాబట్టి సాజీరా లవంగా కొంచెం పట్ట అవి వేసుకుంటాం. ఓకే. ఆయిల్ వేడైపోయింది. ఇందులో మనం కొంచెం సాజీరా ఇలైచి పట్ట లవంగా ఇది కొంచెం వేగినాక ఇందులో ఆనియన్స్ కొంచెం అయితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం పడదు ఇంట్లో. పచ్చిమిర్చి, కరివేపాకు, ఇక్కడ మనము కందిపప్పు కదా తీసుకు కందిపప్పే అండి. కందిపప్పు కొంచెం అందులో శనగపప్పు వేసి ఉడకబెట్టి పెట్టేసుకోవాలి. ఓకే. ఇది నార్మల్గా సాంబార్ పప్పుచారు చేసుకుంటాం కదా మనం. అంటే తెలంగాణలో పప్పుచారు అంటారు, ఆంధ్రాలో సాంబార్. అందులో మనం అన్ని కూరగాయలు లైక్ ములక్కాయలు సొరకాయ వేసుకుంటాం. ఇందులో మనం మటన్ వేసుకుంటాం. ఓహో ఓకే. అదే అది కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉంటుంది. మామూలుగానే అసలు పప్పుచారులో సెపరేట్ గా మటన్ కానీ చికెన్ కానీ నంచుకుని తింటే చాలా బాగుంటుంది. ఇందులో కలుపుకుంటే బాగుంటుంది. ఓకే. ఇప్పుడు శాంతం రెండు కలిపే చేస్తున్నాం కాబట్టి బాగుంటుంది. కొంచెం అల్లం వెల్లిగడ్డ, కొంచెం నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుందాం. ఇందులోకి మటన్ వేసేసుకున్నాం. ఇది ఆల్రెడీ బాయిల్డ్ మటన్ అండి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ కొంచెం ఉప్పు, కారం, మటన్ ఆయిల్లో బాగా ఫ్రై అయినాక మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న పప్పులో వేసేస్తాం. ఓకే. సో ఇన్ని నాన్ వెజ్ ఐటమ్స్ మీరు మాకు చూపించారు కదా, మీకు బాగా ఇష్టమైనది ఏంటి? మటన్ దాల్చా చాలా బాగుంటుందండి. మటన్ దాల్చా ఇష్టమా? మీ అమ్మగారు చేసిన వంటల్లో ఏ వంట అంటే బాగా ఇష్టం? మా మమ్మీ ఎక్కువ పచ్చళ్ళు ఎక్కువ చేస్తుంది. రోటి పచ్చళ్ళు. ఓకే. రెగ్యులర్గా తన బాగా చేస్తుంది అవన్నీ. రోటి పచ్చళ్ళు అంటే ఇప్పటికీ ఆ రోట్లోనే దంచి చేస్తారా? అలా కాదండి, కానీ నార్మల్గా పచ్చళ్ళు 2-3 days ఉండే పచ్చళ్ళు. పప్పు అందులోకి వేసేసుకున్నాం. ఓకే. పప్పు విత్ మటన్ కాంబినేషన్ అన్నమాట.
అన్ని వేసేసుకున్నట్టేనా? ఇందులో కొంచెం చింతపండు గుజ్జు వేసుకుందాం. ఓకే. కొంచెం మనకి గ్రేవీలా కాకుండా జారుగా పప్పులాగా, సాంబార్ లాగా. ఓకే. నెక్స్ట్ వాటర్ పడుతుంది అంటారా? కొంచెం వాటర్ వేసుకుందాం కొంచెం. అన్ని వేసేసుకున్నట్టే మనం ఇంకా. అంతే అండి. కొంచెం గరం మసాలా, ధనియాల పొడి వేసి ఓ 10 minutes ఉడికిస్తే ఆ మటన్లో ఫ్లేవర్ అంతా పప్పులోకి వచ్చేస్తుంది. ఓకే. ఇందులో కొంచెం ధనియాల పొడి, గరం మసాలా. ఓకే. పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. ఓకే. అంటే మనకి దాల్ కన్సిస్టెన్సీ కాబట్టి ఇది మళ్ళీ ఉడికినాక కొంచెం చిక్కగా అవుతుంది. మటన్ దాల్చా. అయిపోయినట్టే కదా? అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. వేడివేడిగా మటన్ దాల్చా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మటన్ దాల్చా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 4 టేబుల్ స్పూన్లు, హోల్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉడికించిన మటన్ 1 కప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, ఉడికించిన కందిపప్పు 1 కప్పు, చింతపండు రసం 1 కప్పు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. మటన్ దాల్చా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన మటన్, సరిపడా ఉప్పు, కారం, ఉడికించిన కందిపప్పు, చింతపండు రసం వేసి కొద్దిగా నీళ్లు పోసి ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మటన్ దాల్చా రెడీ.